హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డేట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చిన్న చేపలు అంటారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఐడియానే ఉండుంటుంది అందరికీ. ఈ చిన్న చేపల కర్రీ అనేది మనం ఎలా చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ కర్రీ కోసం మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఆ క్వాంటిటీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మేము తీసుకున్న క్వాంటిటీకి నేనైతే ఇక్కడ 3 ఉల్లిపాయలు వేస్తున్నాను. 3 ఉల్లిపాయలు మిక్సీ వేసేసి బాగా పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో వేసేసి బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో, 3 పచ్చిమిర్చిని నేను ఈ కర్రీలో యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత పసుపు అండ్ తగినంత ఉప్పు, మన రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలండి. దీన్ని బాగా కలపెట్టుకోవాలండి. 1 or 2 మినిట్స్ టమాటో మగ్గేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చిన్న చేపల్ని ఈ మిశ్రమానికి యాడ్ చేయాలి. మేమైతే చిన్న చేపల్ని ఆల్రెడీ అక్కడ చేపలు కొనే దగ్గరే క్లీన్ చేయించుకొని వచ్చామండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం ఉప్పులో బాగా కడిగేసి ఆ తర్వాత ఈ మిశ్రమానికి యాడ్ చేసేసాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చిన్న చేపలు ఆ మిశ్రమంలో బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. గరిట మనం అస్సలు యూజ్ చేయకూడదు. గరిట కానీ యూజ్ చేసి తిప్పాము అని అంటే అవి బాగా చిదురైపోతాయి. సో గరిట మాత్రం అసలు యూజ్ చేయకండి. ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించాలండి. అప్పుడు ఈ మిశ్రమం అంతా చేప ముక్కకి బాగా పడుతుంది. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ ఫిష్ కర్రీకి మనం యాడ్ చేసేయాలండి. పులుపు అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు కూడా కర్రీ మొత్తానికి బాగా పట్టేలాగా మనం గరిట యూజ్ చేసుకోకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు తిప్పుకోవాలండి. చింతపండు రసం కూడా కర్రీకి పట్టే విధంగా మనం బాగా తిప్పుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వాలండి. తర్వాత కర్రీకి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఈ వాటర్ అనేది మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టి కొంచెం సేపు ఈ కర్రీని మగ్గనివ్వాలండి. ఆ తర్వాత నేను ఇక్కడ ధనియాల పొడి అండ్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మన కర్రీకి తగ్గట్టు, మన మసాలా టేస్ట్కి తగ్గట్టు ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా చూపించినట్లుగా తిప్పుకోవాలండి, గరిట పెట్టుకోకుండా. అంతే అండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఈ చిన్న చేపల కర్రీని ఈ ప్రాసెస్ చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగా కుదిరింది మాకైతే. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత దించుకునే ముందుగా దీనికి కొత్తిమీర యాడ్ చేసి దించేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.